ఏలా లోయలో ఒక 10 అడుగుల పొడవున్న మనిషి అత్యంత భారీ కాయుడు ఒక ఇనప వస్త్రాన్ని ధరించి ఆ లోయలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మధ్యన యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అతను బయటకు వచ్చి, మీకు దమ్ముంటే, మీలో ఎవరికైనా దమ్ముంటే ఒకరినొకరు కొట్టుకుని చచ్చిపోవటం కాదు, నన్నొక్కడిని ఓడించండి, మా సైన్యం అంతా ఓడిపోతాను ఛాలెంజ్ చేస్తున్నప్పుడు ఆ భారీ కాయిని, యుద్ధంలో ఆరితేరిపోయినటువంటి వాడిని, అతని చేతిలోని ఈటి ఎంత పొడుగుందంటే, ఒక నేతగాడు ఒక చీరను నేచినప్పుడు ఎంత పొడుగుంటుందో అంత పొడుగైన ఈటిని అతను పట్టుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయంతో విలవిల్లాడిపోయారండి. ఎందుకంటే అతన్ని జయించలేము అని వారికి అనిపించిందండి. అప్పుడు యవ్వనంలో ఉన్నటువంటి ఒక యువకుడు వచ్చి అతని ఛాలెంజ్ చూచి అతను చూచి భయపడలేదు. అతని ఈటిని చూచి భయపడలేదు. అతని పర్సనాలిటీని చూసి భయపడలేదండి. అతడు అన్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సన్నత లేని ఫిలిస్తీయుడు ఎవడని చెప్పేసి, నేను యుద్ధం చేస్తానని చెప్పి 3 గులకరాళ్ళు తీసుకొని, ఒక ఒడిసెలు తీసుకొని, అతను పైనుంచి కింద వరకు కూడా ఇనప శిరస్త్రాణము, ఇనప కవచము ధరించుకుని ఎక్కడా కూడా ప్లేస్ లేకపోతే కేవలం నొసటి మీద మాత్రమే ఖాళీ ఉంటే ఆ ఒడిసెలు విసిరి ఆ ఏట్లోని ఒక గులకరాయితో కొట్టినప్పుడు అతని స్పృహ తప్పి కింద పడిపోతే అతని ఖడ్గంతో అతని తలను ఛేదించి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని చేకూర్చాడు. మరి మిగిలిన వారందరూ కూడా భయపడినప్పుడు ఇతను ఎలా జయించాడు? అందుకే నీవు దేవుని మీద ఆధారపడు, దేవుడే నిన్ను గెలిపిస్తాడు, దేవుడే నీకు జ్ఞానాన్ని దయచేస్తాడు.